दत्तात्रेयाय नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు। ఇక గురు పౌర్ణమి అంటేనే మనం గురువులందరినీ కూడా పూజించుకునే రోజు, అలాగే వ్యాస పౌర్ణిమ అని కూడా మనం అంటాము। మరి ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా? షిరిడీలో ఉన్నాను। మరి షిరిడీ బాబా వారు మనందరికీ కూడా గురువుతో సమానం। ప్రతి ఒక్కరు కూడా ఆయనని గురువుగా భావిస్తారు। మరి గురుబలం ఉంటేనే కూడా మనందరం కూడా ఎంతో సుఖశాంతులతో సంతోషంగా ఉంటాము అనేది మనం పెద్దల నుండి కూడా వింటున్న మాట। మరి గురుబలం ఉంటేనే మనం అనుకున్నవన్నీ కూడా సాధిస్తాము। మరి దత్తాత్రేయుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు। షిరిడీలో మనం ఇక్కడ షిరిడీలో ఎంటర్ అవ్వగానే ముందుగా ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా। ఇక మనం చూస్తే కనుక లక్షల మంది భక్తులు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది। ముందుగా ఇక్కడికి షిరిడీకి రాగానే దత్తాత్రేయుల వారిని దర్శించుకున్న తర్వాత మరి ఇక్కడ మనం ఎక్కడున్నాము? స్వామివారి పాదాల దగ్గర ఉన్నాము। ఇక్కడ దత్తాత్రేయుల వారి పాదాలు అంటే మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ పాదాలు స్వామివారిని దర్శించుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చు। భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ పాదాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది। ఆ తర్వాత ఇక్కడ మనకు ఎన్నో విశేషాలతో కూడిన షిరిడీ మహత్యం గురించి మనందరికీ కూడా తెలిసిందే। ఇక్కడ ముఖ్యంగా స్వామివారు అంటే షిరిడీ బాబా వారు ఉన్న ప్రదేశము, ఇక్కడ తిరగాడిన ప్రదేశము, ఇక్కడే ఆయన సమాధి చెందిన ప్రదేశం కాబట్టి ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పుకోవాలి। ఇక ఈ రోజు గురు పౌర్ణమి ముఖ్యంగా షిరిడీ అంటేనే అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లే ఒక ప్రదేశంగా మనము చెప్పుకోవచ్చు। మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎంతో రద్దీగా ఉండే షిరిడీ గురు పౌర్ణమికి మాత్రం లక్షల మంది కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు। షిరిడీ బాబా వారిని గురువుగా భావిస్తారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది। ఇక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేశారు షిరిడీ మరి గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు కాబట్టి వారి మాటలో ఇక్కడ తెలుసుకుందాం। అమ్మా ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి। హైదరాబాద్ నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి। గురు పౌర్ణమికి వస్తారా? ఎప్పుడు దర్శించుకుంటారా? అంటే ఎప్పుడు మాక్సిమం 1 year కి 2 times అలా వస్తాం। ఈ రోజే గురు పౌర్ణమికి ఫస్ట్ టైం రావడం అండి, కానీ చాలా అనుభూతి ఉందండి। బాబా గారిని ఫస్ట్ టైం గురు పౌర్ణమి రోజు దర్శించుకుంటే మా జన్మ ధన్యం అయిపోయిందండి, జన్మ ధన్యం అయిందండి। ఎందుకు మీకు షిరిడీ బాబా అంటే ఎందుకంత నమ్మకము, ఎందుకంత భక్తి భావన? అంటే యాక్చువల్ గా మాకు ఫస్ట్ నుంచి మా వారు, మా అత్తగారు, మా అమ్మగారు, మేము అందరం సాయి భక్తులు అండి। ఇంకా అందుకనే బాబా అంటే మాకు చాలా నమ్మకం అండి, చాలా నమ్మకం అండి। అంటే ఏమైనా మొక్కుకున్నాక ఏమైనా మీకు అనిపించిందా నాకు తప్పకుండా నెరవేరుతుంది అని? అనిపించిందండి, అనిపించింది। ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చానండి। ఇదే ఫస్ట్ టైం షిరిడీకి వచ్చారు, అది కూడా గురు పౌర్ణమి రోజు రావడం జరిగింది। అదృష్టం మేము వచ్చి 3 days అయిందండి। వీటి కోసం వెయిట్ చేస్తున్నాం, ఈ రోజు కోసం చాలా హ్యాపీగా దర్శనం అయిందా? దర్శనం అయింది। ఎలా అనిపించింది బాబా వారిని చూడగానే? చాలా హ్యాపీ అనిపించిందండి, చాలా హ్యాపీగా ఉంది। ఏమనిపించింది అంటే ఇంట్లో మనకు ముందుగా గురువులు ఎవరు అని అంటే మన తల్లిదండ్రులని చెప్పుకుంటాం, బాబా వారిని కూడా మనం ఒక తండ్రిలాగా భావిస్తాం కాబట్టి ఏమని ఆయన చూడగానే అనిపించింది? ఏడ్చేశారా? ఏడ్చాను, నేనైతే 2 days ఏడ్చాను। 2 days ఏడ్చారు? ఫస్ట్ టైం అసలు నేను అనుకోకుండా వచ్చాను మేడం, నేనైతే అనుకోలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చాను, ఎందుకు పిలిచారో తెలీదు, చాలా హ్యాపీ అనిపించింది। అమ్మా మీరు ఎక్కడ నుండి వచ్చారు? తిరుపతి నుంచి అండి। తిరుపతి నుండి శ్రీకాళహస్తి। తిరుపతి శ్రీకాళహస్తి నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేశారు గురు పౌర్ణిమ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి। ఎప్పటి నుండి వస్తున్నారు? షిరిడీ బాబా అంటే ఏంటి మీకు అసలు? 20 years నుంచి వస్తున్నాము। బాబా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి అందరికీ కూడా తల్లి తండ్రి అందరు బంధువులు అందరి తర్వాత ముఖ్యమైన ఆయన బాబానేనండి। బాబా అంటే తండ్రి అని అనమాట, మేమున్న చనిపోయిన తర్వాత జన్మలకి ఆయనేనండి మాకు తండ్రి। మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రతి కష్టానికైనా ప్రతి దానికి మేము బాబా అంటే చాలు, మమ్మల్ని ఎక్కడి నుంచైనా సరే, మేముండేది ఎంతో చాలా 100 kilometers దూరంలో ఉన్నాము, కానీ బాబా అంటుంటారు సచ్చరిత్రలో, 7 సముద్రాల కవతలోనున్నా కూడా బాబాని నమ్ముకున్న వాళ్ళని నేను మీ అందే ఉంటాననేసానని ఎప్పుడు అంటుండేవాళ్ళు।
మేము కూడా అట్లే బాబా అంటే మాకు అందరి తర్వాత మా బంధువులు చివరికి మా కడుపున పుట్టిన బిడ్డల తర్వాత కూడా అండి, అందరి తర్వాత కూడా మాకు బాబానే మాకు రక్ష అండి. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. మరి గురు పౌర్ణమిని కోసమే ఎంతో మంది భక్తులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ షిరిడి బాబా వారి దర్శనం కోసం. ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి మనోభావాలు తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారు? జై శ్రీరామ్, విజయవాడ. జై శ్రీరామ్, విజయవాడ నుంచి వచ్చారు. జై సాయి. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు. 20 years నుంచి వస్తుంది. 20 years నుంచి పౌర్ణమికి వస్తారు. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. ఈ రోజు ఒక విశేషం జరిగింది. చెప్పండి. నా బ్యాగ్ 20 years లో మాకు ఎప్పుడు ఇలాంటి ఇది ఎదురవ్వలేదు. నా బ్యాగ్ పోయింది ఈ రోజు. నాకు తీసుకొచ్చి మళ్ళీ దొరికింది, ఇచ్చారు. ఎప్పుడు పోయింది? స్వామి వారిని మొక్కుకున్నారా? చేసుకునేటప్పుడు వెళ్ళాము, మొక్కుకోలేదు. సరే వదిలేసాం, ఇంకేమో దొరుకుతుందిలే అని జస్ట్ ఊరికే అడుగుదామని అలా వెళ్తే మీ పోలీస్ వాళ్ళు ఇచ్చారు, తెచ్చిచ్చేసి. అంతే. మీరు 20 years నుండి పౌర్ణమికే వస్తున్నారు, స్వామిని నమ్ముకున్నారు కాబట్టి మీ వస్తువులు ఎక్కడికి పోలేదు. సో ఇంకా రెట్టింపు అయింది ఆయన మీద. చాలా. ఓకే ఓకే. సో మీరండి? అనంతపురం జిల్లా, ఏపీ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చాం మేడం. మేము ఇక్కడ వచ్చి మామూలుగా 20 ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి బాబా గుడికి. గురు పూర్ణికంతా ఒక్కొక్క వస్తుంటాను, మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తుంటాను. కానీ నాకు కూడా ఇక్కడ ఎంత బాబా నమ్ముకున్నప్పటి నుంచి మా ఇంటి వాళ్ళ అందరికీ బాగా జరుగుతున్నాయి. నేను అసలు మా బ్యాచ్ అంతా మామూలు గురు పూర్ణిమ వచ్చే వాళ్ళకి రాలేమనుకున్నాను, నేను రానని చెప్పినాను మేడం. మళ్ళీ క్యాలెండర్ చూస్తే గురువారము గురు పూర్ణిమ పడిండేది. చాలా నాకు ఇరనిపితే నాకు మనసు వినిపించలేదు. ఇంకా బాబా గారు పిలుచుకున్నారు, వచ్చినాను. అన్ని విధాలు బాగా కార్యక్రమం బాగా జరిగినాయి, బాగా జరుగుతున్నాయి కూడా. మాకు అందరికి సంతోషంగా ఉన్నాం మేడం, సంతోషం. మీ భక్తి ఛానల్. ఏలూరు జిల్లా అండి, కుకునూరు గ్రామం అండి. మేము 30 సంవత్సరాలు బట్టి షిరిడి గ్రామానికి వస్తాను బాబా దర్శనానికి. మాకు ఎప్పుడు కూడా బాబా అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది, అదే చాలండి. ఎప్పుడు పౌర్ణమికి వస్తారా? పౌర్ణమికి ఇదే రావటం అండి. మామూలుగా ఏకాదశికి వచ్చేటాను, ఇదివరకు తొలి ఏకాదశికి పౌర్ణమికి వచ్చాను. ఇప్పుడు జనం ఎక్కువ ఉంటున్నారు కదా, ఈ సంవత్సరం పౌర్ణమికి వచ్చాము. బాగా దర్శనం బాగా జరిగిందండి.